రక్షణ ద్వారం, ఇది రక్షణ ద్వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం ధ్యానించబోతున్న రక్షణ ద్వారం యొక్క సందేశము ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరిగిస్తారు, ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ఎలాంటి సమస్య అయినప్పుడు కూడా తీర్చగల సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. అనేక మార్లు ప్రభువారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశారు. అంతేకాకుండా ప్రభువారు చూసినట్లయితే అనేక కొండల మీదకి వెళ్ళి అక్కడ ప్రార్థించటము, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించటము. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన మనం ఉన్న స్థితిగతులు ఏమైతే ఉన్నాయో, మనకి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, వాటన్నిటిలో నుంచి విడిపించబడాలి, తప్పించబడాలంటే ఒకటే ప్రార్థన చేయటం ద్వారా. అయితే ప్రభువారు లేఖనాల్లో ప్రార్థన గురించి ఏం చెప్పారు అని మనం లేఖనాలు చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదువుతాము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపములు, ప్రార్థనలను, యాచనలు, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఇక్కడ పౌలు గారు తిమోతి గారిని హెచ్చరిస్తున్నారు. నువ్వు సుఖంగా ఉండాలంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమలు నీ వెంట రావాలంటే, నువ్వు సుఖంగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మనుషులందరి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి, రాజులందరి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అలాగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో సుఖాన్ని కలగచేస్తాడు, నెమ్మదిని కలగచేస్తాడు, ఆరోగ్యాన్ని కలగచేస్తాడు. మొదటగా నువ్వు అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విషయం నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయం బట్టి ఆ యొక్క ఆశీర్వాదం మొదటగా నీ గుమ్మం తలుపు తట్టి నువ్వు చేసిన వారికి వెళ్తుంది విజయం. మొదట్లో పరిచర్య కొనసాగిస్తున్న రోజుల్లో మందిరము లేదు. సేవకులకి మందిరం కావాలని ప్రార్థన రిక్వెస్ట్ నాకు చెప్పినప్పుడు వారి కొరకు ప్రార్థన చేశాను, మందిరం కావాలి ప్రభా, వారికి సహాయం చేయ ప్రభా అని. వారికైతే ఆలస్యంగా మందిరం వచ్చింది, కానీ ప్రార్థన చేసిన వెంటనే నాకైతే వారి కొరకు ప్రార్థించాను కాబట్టి నాకు దేవుడు మందిరాన్ని అనుగ్రహించారు. అలాగా వాహనం కొరకు కూడా ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తే దేవుడు మొదటగా నాకు వాహనాన్ని అనుగ్రహించారు. అనేక మంది కొరకు ప్రార్థన చేసినప్పుడు వారి కష్టాల్లో, దుఃఖంలో, వ్యాధంలో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం నాకు అనుగ్రహించాడు. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. ఎవరు మింగుదమాని వాడు గర్జించు సింహంలో వారు తిరుగుతున్నాడు. కాబట్టి ప్రార్థన చేయటము ఎంతో అవసరమై ఉన్నది. ఈరోజు మనం చూస్తున్నాము, ప్రార్థనలు అనేక చోట్ల చూసినట్లయితే ఏదో ఆ సంఘ పరిచర్యకి బుధవారం నాడు ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆ సమయాల్లో ప్రార్థన చేస్తున్నారు కొంతమంది, శనివారం ప్రార్థన చేస్తున్నారు, 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, ఆదివారం ప్రార్థన చేస్తున్నారు. మందిరాల్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నారమ్మా అంటే కుదరట్లేదండి, అనేకమైన పనుల్లో ఉండటం వల్ల మేము ప్రార్థన చేయలేకపోతున్నాం అంటున్నారు. ప్రార్థన చేయకపోవడం వల్ల భయంకర శోధనలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు సుఖంగా ఉండాలంటే, మనుషులు ఆశ్రయిస్తే నువ్వు సుఖంగా బ్రతకలేవు, ఈ లోకంలో ఉన్న వాటిని ఆశ్రయిస్తే నువ్వు సుఖంగా ఉండలేవు. అందరి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సంపూర్ణమైనటువంటి ఆయుష్, ఆరోగ్యాలతో దేవుడు నింపుతారు. అంతేకాకుండా నీకు కావాల్సిన అవసరాలు, అక్కర్లన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తీర్చే దేవుడిగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ప్రార్థన ద్వారా ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి అని మనం చూసినట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయము 32వ వచనము. ఇక్కడ అబ్రహాము దేవదూతలతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం యొక్క సహోదరుడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో నివాసం చేస్తున్నాడు. దేవుడికి ఆ ప్రాంతము ఎలాగా ఉందంటే, దేవుడిని బాధపట్టే విధంగా ఆ ప్రజలు ఉన్నారు. దేవుడికి ఆయాసం తెప్పించే వారిగా ఆ ప్రజలు ఉన్నారు. దేవుడు చూశాడు ఇంకా ఎప్పటికైనా మారతారేమో అని చూసినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఎవరు కూడా మార్చబడలేదు. అక్కడ కుమారుడు లోతు నివాసం చేస్తున్నారు. అయితే మొదటగా దేవుడికి స్నేహితుడైన అబ్రహాముని దేవుడు దర్శించి తనకి బయలుపరుస్తున్నాడు. ఇదిగో మీ సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. అది దేవుడికి బహు భయంకరంగా
దేవుడికి కోపం పుట్టించేదిగా ఉంది కాబట్టి ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి మేము వెళ్తున్నాం అన్నప్పుడు వెంటనే అబ్రహాము ఒక వణుకుడు, ఒక భయము, ఆందోళన, కలవరం వస్తుంది. ఎందుకంటే తన బంధువుడైన లోతు సొదొమ గుమొర్రా ప్రాంతంలో ఉండటం ద్వారా అయ్యో లోతు నశించిపోతాడేమో, బిడ్డలతో ఉన్నాడు చనిపోతారేమో, ఈ యొక్క దేవుడి కోపానికి గురవుతారేమో అనే భయంతో, ఆందోళనతో, కలవరంలో అతను ఉంటున్నాడు. అయితే అబ్రహాము దేవదూతలతో బేరమాడుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయము 28వ వచనము చదివినట్లయితే 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చెయ్యననేను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ 40 కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఉందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడిదెను. ఒకవేళ అక్కడ 30 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది ఉన్న కనబడిన ఎడల నాశనము చేయనను. అందుకు అతడు ఇదిగో ప్రభువుతో మాట్లాడు తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అని అన్నప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందును. 32వ వచనము అతడు ప్రభువు కోపపడిన ఎడల ఇంకొక మారు మాట్లాడదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనము చేయక ఉందినని యెహోవా అబ్రహాంతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. లోతు జీవితం మనం చూసినట్లయితే లోతు అబ్రహాంతో ఉన్నంతకాలం దీవించబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. కొన్ని కాపర్ల మధ్య గొడవలు రావడం ద్వారా లోతు అబ్రహాం దగ్గర ఐక్యత కోల్పోయి అతను సొదొమ గుమొర్రా ప్రాంతానికి తన సంతానాన్ని, తన మందని, పశువు మందని తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే ఆ సొదొమ గుమొర్రా ప్రాంతము దేవుడికి ఎలా ఉందంటే దుఃఖం పెట్టేదిగా ఉన్నది, దేవుడిని బాధపరిచేదిగా ఉంది. అయితే ఆ దేవుడు ఆ దేశాన్ని పాడు చేయడానికి వెళ్తున్నప్పుడు, నాశనం చేయడానికి వెళ్తున్నప్పుడు అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? తన యొక్క బంధువుడైన లోతు అక్కడ ఉన్నాడు కాబట్టి వారు చనిపోతారేమో, నశించిపోతారేమో కాపాడాలని ఒక ఆతృత, ఒక బాధ్యత, ఒక భారము కలిగి అతను ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం కూడా ఇలా ఆలోచన చేయొచ్చు. నా దగ్గర ఉన్నంతకాలము లోతు దీవించబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. ఈ రోజున వాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి వాడికి ఏమైతే నాకేంట్లే అని అనుకోలేదు. కానీ తనని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా లోతు కొరకు రక్షించాలని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరుల సంగమా, ఈ రోజున మనం దుర్దినాల్లో ఉన్నాము. దేవుడు త్వరగా రానే ఉన్నాడు. అపవాదిని ఎవరు మింగుదమని వాడు గర్జించి సింహల వాడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీ శత్రువుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు నువ్వు ప్రార్థించిన ఎడల నీ జీవితము దేవుడు సుఖముగా నువ్వు బ్రతికి ఉండేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి ఏం జరిగిందంటే లోతు కుటుంబం అంతా కూడా విడిపించబడినట్లుగా మనం చూస్తున్నాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాలు. మరియు ఆయన సొదొమ గుమొర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారము యుక్తమైన నడవడిక చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ప్రార్థన బట్టే లోతు కుటుంబం రక్షింపబడింది. అలాగే ప్రియ సహోదరి సహోదరుడ సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అంటే మనమేదో గొప్పవారమని కాదు, కానీ అనేకుల్ని ఆయన రక్షించాలని నీ ద్వారా, నా ద్వారా అనేక మంది నశించిపోతున్న వారి కొరకు, త్రాగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు, పాపంలో ఉన్నవారి కొరకు, కుటుంబాల సమస్యలతో ఉన్నవారి కొరకు, అనారోగ్యాలతో ఉన్నవారి కొరకు, దేశం కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థనల్లో మనం దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఉండాలి. ఈ రోజున మనం సమయం అనేక ప్రాంతాల్లో వ్యర్థంగా గడుపుచున్నాం. టీవీల దగ్గర వ్యర్థంగా గడుపుచున్నాం. ఫోన్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో సమయం వ్యర్థంగా గడిచిపోతుంది. అమ్మ ప్రార్థన చేయండి అమ్మా అంటే ప్రార్థన చేయలేకపోతున్నామని అంటారు. మరలా వారు పనులైతే మంచిగా చేసుకుంటారు. అనేక ప్రాంతాల్లో సమయాన్ని వ్యర్థంగా చేస్తారు, కానీ ప్రార్థన చేయడానికి మాత్రము అనేక మంది వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు నీ భర్త కోసము, నీ బిడ్డల కోసము, నీ ఇరుగు పొరుగు వారి కోసము, నీ ఆస్తి కోసము, నీ బిడ్డల కాపుదల కోసము నువ్వు దేవునిలో ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రార్థన చేసినట్లయితే ప్రతి దాన్ని కూడా దేవుడు అద్భుతం జరిగిస్తారు, ఆశ్చర్యం జరిగిస్తారు. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా.
రెండవదిగా చూసినట్లయితే ఆదికాండము 20వ అధ్యాయము 17వ వచనము. అబ్రాహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకు అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాముని దేవుడు పిలిచినప్పుడు ఆ ప్రాంతం నుంచి బయటికి వచ్చినప్పుడు అబీమెలెకు చేతుల్లో అతను చిక్కుకుంటాడు. శారమ్మని వారు బంధించి తీసుకుని వెళ్ళి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అబ్రాహాము ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అబీమెలెకుతో మాట్లాడి అతనికి భయాన్ని పుట్టించి ఏదైతే అబ్రాహాం దగ్గర దోచుకున్నాడో అతను తీసుకువెళ్ళి మరలా అబ్రాహాముకి అప్పచెప్తాడు. అయితే ఆ యొక్క అబీమెలెకు చేసిన పొరపాటును బట్టి, అబీమెలెకు చేసిన అవిధేయతను బట్టి వారి యొక్క రాజ్యంలో అబీమెలెకు ఉన్న ప్రాంతంలో అనేక మంది గర్భఫలాలు మూయబడిని వారి కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నారు. మరలా అబ్రాహాము ప్రార్థన చేయగా దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యము జరిగించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ అబ్రాహాము ఎవరైతే అతన్ని వ్యతిరేకించారో, కలవరపరిచారో, తన దగ్గర ఉన్నది దోచుకున్నారో వాటన్నిటిలోంచి ప్రభువారు అతనికి సమాధానం కలగజేశారు. అలాగే ప్రియ సహోదరుడు ఈరోజు నీ మీద తిరుగుబాటు చేసేవారు అనేక మంది ఉన్నారా? అన్యాయంగా అక్రమంగా మీ దగ్గర దోచుకుని మీకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాచుకుని ఎంతో సాకులు చెప్పి ఒకవేళ బాధపడుతున్నట్లయితే మనం చేయవలసింది దేవునిలో ప్రార్థించేవారిగా ఉండాలి. అబీమెలెకు కోసం అబ్రాహాము ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారానే ఏదైనా సాధ్యపరచబడుతుంది, ప్రార్థన ద్వారానే విడుదల కలుగుతుంది. కాబట్టి అబ్రాహాం యొక్క భార్య అబీమెలెకు దగ్గర నుంచి విడుదల కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా కారణం ఏంటంటే అబ్రాహాం చేసిన ప్రార్థన బట్టి అక్కడ ఆ దేవుడు అద్భుతము జరిగినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ప్రార్థన ఎంత విలువైందంటే యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇజ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇజ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిపోయెను, చంద్రుడు ఆగెను అను మాట యాషూరు గ్రంథంలో వాయబడి ఉన్నది. దేవుడికి స్తోత్రం. ఒక మానవుడు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు వారికి విజయం వచ్చే వరకు కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఈ రోజున మనకి తోడుగా దేవుడు ఉండాలంటే, శత్రువుల మీద మనకి విజయం కలగాలంటే మనకి ఎంతైనా అవసరమై ఉన్నది ప్రార్థన చేయటం. ప్రార్థన ప్రతి పరిస్థితులను మార్చివేస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి ఆయాసకరంగా జీవిస్తున్నారు, బాధ పెట్టేవారిగా ఉన్నారు. అయితే దేవుడి కోపం వారి మీదకి వచ్చినప్పుడు మోషే అడ్డుపడి ప్రభువా ఐగుప్తుల నుంచి వారిని బయటకు తీసుకొచ్చింది అరణ్యంలో చంపడానికా అని అనేకులు అంటారు. నువ్వు వారిని కానీ చంపినట్లయితే మొదటగా నాకు మరణాన్ని ఇచ్చి వారిని చంపేయని మోషే అడ్డపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేని బట్టి ఆ కుటుంబాన్ని విడిపించారు, అక్కడ ప్రజల్ని విడిపించారు. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప విజయాలను దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఇవి ఆ యొక్క అబీమెలెకు నుంచి శారముకు దేవుడు విడుదల అనుగ్రహించాడు. ప్రార్థన ద్వారా అబ్రహాం జీవితంలో ఆ యొక్క శోధన తప్పించబడింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. లోతు సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని మనం చూసినట్టయితే అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి వారి యొక్క ఆయుష్ పొడిగించబడింది. సుఖంగా నువ్వు బ్రతకాలంటే ఒకటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అబ్రహాము ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ లోతు ఆ ప్రాంతం నుంచి విడిపించుకొచ్చి తనకు ఆయుష్ పెరగడానికి కారకుడయ్యాడు. అంతేకాకుండా లోతు కుటుంబంలో సంతోషము, సమాధానము, నెమ్మది కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎంత సాధ్యం ఎట్లాగంటే ప్రార్థన ద్వారానే. నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా, పొందుకోలేక ఆశీర్వాదం లేకుండా అపజయాలతో ఉన్నావా, నిశ్చయముగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీకున్న సమస్య ఏదైనప్పుడు కూడా దేవుడు వాటిని విడిపిస్తారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొదొమ గొమొర్రా అందరూ కూడా మరణించారు. అయితే అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి దేవుడు లోతుని ఆ మరణా నుంచి తప్పించినట్లుగా మనం లేఖనాలు చూస్తున్నామండి. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా అబ్రహాము ఏమైతే పోగొట్టుకున్నాడో తన భార్యను, తన సంపదను ఏమైతే అతను పోగొట్టుకున్నాడో మరలా తిరిగి అవన్నీ కూడా దేవుడు అతనికి అనుగ్రహించాడు. యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తి సంపద అంతా పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నిలుచుట ద్వారా రెండింతల ఆశీర్వాదం దేవుడు అతనికి అనుగ్రహించాడు. భూమి ఆకాశం సృష్టించిన యెహోవా వల్లనే మనకు సహాయం కలుగుతుంది, కానీ కొండల తట్టు సూచించినప్పుడు మనకు సహాయం ఎంత మాత్రం రాదని కీర్తనకారుడు చెప్తున్నాడు. కాబట్టి కొండల తట్టు చూడకుండా మనకు సహాయం చేసే దేవుని వైపు చూసినట్లయితే నిశ్చయంగా దేవుడు నీకు సహాయం చేస్తారు, అద్భుతాలు జరిగిస్తారు. నీ కన్నీరు, నీ దుఃఖం ఏదైతే ఉందో నాట్యంగా మార్చబడుతుంది, నీకున్న వ్యతిరేకతలు తొలగించబడతాయి, తిరుగుబాటుతనం తొలగించబడుతుంది, అవమానాలు, నిందలు తొలగించబడతాయి. దేవుడికి అసాధ్యమైతే ఏది లేదు. కాబట్టి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు కార్యాలు జరిగిస్తారు. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా.
అయితే ఈ రోజున మనం ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎందుకు చాలామంది ప్రార్థన చేయలేకపోతున్నారు అని మన లేఖనం మనం చదివినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకదు. దేవుని అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, కానీ వారు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే వారికి ఇష్టమైనది కావాలని అడుగుతున్నారు. వారి యొక్క భోగేచ్ఛలు నెరవేర్చుకోవడానికి దురాశతో వారు అడుగుతున్నారని ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. దేవుడు ఏదైనా చేయగల దేవుడు. వారు ఎందుకు పొందుకోలేకపోతున్నారంటే మీ యొక్క భోగముల నిమిత్తము వినియోగించుకోవడానికి దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకు ఏమీ దొరకట్లేదు. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తున్నారు, వారికి ఏం దొరకట్లా. దురాశతో ప్రార్థన చేస్తున్నారు, పాపం వారిలో ఉంచుకుని ప్రార్థన చేస్తున్నారు, రక్షణ లేకుండా వారు ప్రార్థన చేస్తున్నారు, సావాసం లేకుండా వారు ప్రార్థన చేస్తున్నారు, ఐక్యత లేకుండా ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఐక్యత కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే, సావాసం కలిగి మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అధికమైన మేలు చేయగల దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. రెండవదిగా చాలామందికి ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే వారి యొక్క జీవితాంతం కూడా విగ్రహార్థనలో ఉండిపోవటం. విగ్రహార్థన అంటే దేవుడికి ఆయాసకరమైనది ఏదైతే ఉన్నదో, దేవుడి కంటే మనం ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నాం అది విగ్రహార్థన. ఈరోజు ధనము కోసం అనేక మంది పరుగులు తీస్తున్నారు, అది ఒక విగ్రహార్థన. మనుషుల్ని ప్రేమించడం, దేవుడు సమస్తాన్ని మనం కలగజేసిన దేవుడు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారు. ఈరోజు చాలామంది కూడా ఆకాశము, గాలి, సూర్యచంద్ర నక్షత్రములను, నదులను, నీళ్లను అనేక మంది వారి జీవితాంతం కూడా చేస్తున్నారు. వారికి జవాబు రాక మరలా వెనక్కి తిరిగి దేవుడు మాకు ఏం చేశాడండి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వారికి ఆచారాలు ఎంత మాత్రం మానుకోలేని పరిస్థితి. ఏదైనా శోధన వచ్చిందంటే, దురాత్మ పట్టుకుందంటే మాంత్రికుల దగ్గరికి వెళ్ళటం, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళటం, తాయెత్తులు తాళ్ళు కట్టుకుంటాము, ఇంటికి దిష్టి తగలకుండా చెప్పుల్ని కట్టడం, విగ్రహాల బొమ్మల్ని కట్టడం, ఇంకా అనేకమైన పరిస్థితులు మనం చూస్తున్నాము. అలా ఉండి ప్రార్థన చేయడం ద్వారా వారు ఏం పొందుకోలేకపోతున్నారు. మూడవదిగా వాక్యముగా అవిధేయతగా జీవించడం ద్వారా వారేం పొందుకోలేకపోతున్నారు. చెప్పిన మాటని విని ఆచరించకుండా, దేవుడికి అవిధేయత, ఆ మాటకి లోబడకుండా వారు జీవిస్తున్నారు. కాబట్టి ప్రార్థనకు వారు జవాబు పొందుకోలేకపోతున్నారు. ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. ఎలాంటిది అసాధ్యమైనప్పుడు కూడా దేవుడు సాధ్యపరిచే దేవుడిగా ఉన్నారు. మొదటి సమూయేలు 2వ వచనం, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగచేయువాడు, కృంగజేయువాడు, లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనము స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెండకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక హన్నా జీవితాన్ని మనం చూసినట్లయితే హన్నాకు కొరత ఏమిటంటే బిడ్డలు లేకపోవటం. తన యొక్క తోటికోడలకి అయితే బిడ్డలు ఇచ్చారు. హన్నా ప్రార్థన చేస్తూ ఉంది, అయినప్పుడు కూడా తనకి సమాధానం లేకుండా ఉంది, నెమ్మది లేకుండా ఉంది. అయినప్పుడు కూడా పట్టు విడవకుండా, విసుగుదల లేకుండా దేవుని సన్నిధిలో హన్నా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆ ప్రార్థన ద్వారా దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం జరిగించి దేవుడు తన గర్భఫలం అనుగ్రహించారు. తనకున్న నిందలు ఏమైతే ఉన్నాయో, హన్నాకి అవమానాలు ఏమైతే ఉన్నాయో తొలగించబడింది. అది కొంచెం ఆలస్యం అవుతుందేమో ప్రార్థనకి జవాబు రావడానికి. మనం ఓర్పు, సహనము కలిగి, నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నిరీక్షణ ఎన్నడూ కూడా మిమ్మల్ని సిగ్గుపరుస్తుందని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఇక హన్నా జీవితం మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా దేవుడు తన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించారు. ఆ గొడ్రాలితనం తొలగించబడింది. ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా తన జీవితంలో ఆలస్యము ఆశీర్వదకరంగా మార్చబడింది. గొప్ప దేవుడు సమూయేలుని, ఒక ప్రవక్తను దేవుడు అతనికి అనుగ్రహించాడు. రాజుల్ని అభిషేకించే రాజుని దేవుడు హన్నాకు అనుగ్రహించారు. యాజకుల్ని అభిషేకించేటండి యాజకుడిగా దేవుడు అతన్ని అభిషేకించారు. దేవుడి నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో మనం చూసుకున్నట్లయితే చేయని పనికి వారు నేరం మోపి తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తున్నారు. దానియేలుని సింహాల బోన్లో పడవేస్తారు. ఆ సమయాల్లో వారు రాజులకి మొక్కలేదు. అయ్యా తప్పైపోయింది, క్షమించండి మమ్మల్ని, ఇప్పుడు తెలుసో తెలియక చేసాము, మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాము అని వారు మాట్లాడలేదు. కానీ జీవము కలిగిన దేవుడి వైపు వారు చూసినప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండం నుంచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అగ్ని లాంటి శ్రమలు నీ మీద వచ్చినప్పుడు కూడా, అగ్నిలో నువ్వు వెళ్ళినప్పుడు ఎంత మాత్రం కాల్చజాలవు, నదులలో వెళ్ళినప్పుడు ఎంత మాత్రం కూడా మునిగిపోకుండా దేవుడు కాపాడుతాడు. ఎప్పుడంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు ఆ ప్రాంతంలో ఆ రాజుల ఎదుట బానిసలుగా వచ్చారు. వారికి 17 ఏటలోనే వారు బానిసలుగా నెబుకద్నెజరు వాళ్ళందరినీ కూడా ఆ రాజ్యంలోకి తీసుకొచ్చారు బబులోను దేశానికి.
బానిసలుగా ఉన్న వారిని దేవుడు ఘనపరిచాడు. రాజ్యాలు మార్చబడి రాజులు మార్చబడ్డారు. గనులైన వారు సైతం కూడా ఎవరు కూడా మిగలలేదు. కానీ భూమి మీద బానిసగా వచ్చిన దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మాత్రము సజీవులుగా దేవుడు అతన్ని నిలబెట్టాడు, ఘనపరిచాడు. బానిసగా వచ్చిన అతను 120 మందికి అధిపతిగా ఉన్నాడు. అంతేకాకుండా ఒక గొప్ప సాక్ష్యంగా అతను నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. దానియేలు ఘనపరిచిన కారణం ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. రెండవదిగా దేవుడు ప్రార్థన ద్వారా దేవుడు నీకు తోడుగా ఉంటాడు అన్ని విషయాల్లో. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్ల మరచునా, ఒకవేళ నీ తల్లి నిన్ను మర్చిపోవచ్చు, నీ భర్త నిన్ను మర్చిపోవచ్చు, నీ బిడ్డలు నిన్ను మర్చిపోవచ్చు, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీకు వచ్చిన బాధను బట్టి మర్చిపోవచ్చు, విడిచిపెట్టేసి ఉండొచ్చు, చెయ్యి వదిలేసి ఉండొచ్చు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రం నిన్ను విడువను ఎడబాయని అంటున్నాడు. ఎప్పుడంటే ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు, నీ ప్రార్థనకు ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆయన నీకు తోడుగా ఉండి ఏది మంచిదో ఏది చెడ్డదో గ్రహింపు కలగజేసి నిన్ను ఆత్మీయ జీవితం ముందు కొనసాగిస్తాడు. ఎప్పుడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు. పౌలు శీల మనం చూసినట్లయితే చెరసాల్లో వారు వేయబడ్డారు. చేయని నేరానికి వారు శిక్ష అనుభవించి చెరల్లో ఉంటున్నారు. ఆ చెరల్లో కూడా వారు సంతోషంగా దేవునిలో ప్రార్థన చేస్తున్నారు. సౌలు కానీ శీల కానీ, అయ్యో మేము చేసిన పొరపాటు ఏంటి, దేవుడి సువార్త మేము ప్రకటించాం కదా, అంతే కదా మేము చేసింది, ఈ రోజున మమ్మల్ని తీసుకొచ్చి భయంకరంగా కొట్టి ఈ చెరసాల్లో పడేశారు, దేవుడు అన్నవాడు చూస్తున్నాడా, ఉన్నాడా, లేడా అసలు అని ఎక్కడ వారు కొనుక్కోలేదు. కానీ ఆ కష్టకాల సమయంలో వారు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారు. అలాగే ప్రియ సహోదరి సహోదర, నీకు ఈ రోజున ఆలస్యం అవుతుందేమో ఆశీర్వాదము, జాబు రావడం ఆలస్యం అవుతుందేమో, వివాహం జరగడం ఆలస్యం అవుతుందేమో, నీ ఆరోగ్యము బాగుపడడానికి ఆలస్యం అవుతుందేమో. దేవుడు తోడుగా ఉండే దేవుడు, నిన్ను ఘనపరిచే దేవుడు, నీ ప్రార్థనకి జవాబు ఉత్తరం ఇచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎంత మాత్రము భయపడకుండా ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచన్న మాట ప్రకారము దేవుడు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ప్రకారం ఎత్తిపెట్టి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ జీవితం గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు. అయితే ఇక్కడ అబ్రహాము మనసు ధ్యానించినట్లయితే దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేస్తున్నాడు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్న తన యొక్క బంధువుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మన ప్రార్థన కూడా మనము అనేక మంది విడుదల కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. పట్టుదలతో మనం ప్రార్థించేవారిగా ఉండాలి. 50 మందితో అబ్రహాము ప్రార్థన మొదలుపెట్టాడు. ఆఖరి 10 మంది వచ్చే వరకు నిరీక్షణ కలిగి, సహనం కలిగి, ఓర్పు కలిగి ఆ దేవుని అతను ప్రార్థన చేస్తానే ఉన్నాడు. పట్టుదల కలిగి ప్రార్థించినట్లయితే దేవుడు నీకున్నటువంటి అసాధ్యమైన ఏమైతే ఉన్నాయో వాటిని సాధ్యపరుస్తాడు. అబ్రహాము జీవితంలో కూడా మనం పట్టుదల కలిగి ప్రార్థన చేశాడు, విసుగుగా ప్రార్థన చేశాడు, విశ్వాసంతో దేవుడు నాకు సహాయము చేస్తాడన్న విశ్వాసంతో అతడు దేవునిలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలా ప్రార్థన చేయడం ద్వారా అబ్రహాము జీవితంలో గొప్ప మేలు మనం చూస్తున్నాం. తనకున్న కొరత ఏదైతే ఉన్నదో, కొదువ ఏదైతే ఉందో ఆ కొదువులు తీర్చబడింది. తనకున్న కొదువ ఏంటంటే బిడ్డలు లేకపోవటం. ఇప్పుడు అబ్రహాము దేవునిలో ప్రార్థన చేసేట తనకున్న కొరతలు తొలగించబడింది. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు ఎలాంటి కొరతలతో ఉన్నావు, నీవు ఎలాంటి కొదువులతో ఉన్నావు? ఆహారం లేక కరువుల్లో ఉన్నావా? వస్త్రహీనంగా ఉన్నావా? సమస్యలు ఎదుర్కొంటూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, నీ ఇరుగు పొరుగు వారితో, నీ ఇంట్లో, నీ రక్త సంబంధికులు అందరితో నెమ్మది లేకుండా అనేక మంది మీ తిరుగుబాటు చేస్తున్నారా? ఒకటే, మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన ఎడల దేవుడు నిశ్చయంగా దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలా ప్రార్థన చేయడం ద్వారా మనకు వచ్చే ఫలితాలు ఏంటో మనం చూసినట్లయితే, ఒకటి, నీ కుటుంబము రక్షణలోకి దేవుడు నడిపిస్తాడు. నీ కుటుంబం అంతా, నీ బిడ్డలందరూ, నీ సంపద అంతా కూడా ఆయన రక్షణ కవచాన్ని ఆయన అనుగ్రహిస్తాడు మీకు. దేవుడి నామానికి మహిమ కలుగు. దేవుని యొక్క దేవదూతలు మీకు ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని కాపుదల దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఒకటి, ఆ ప్రార్థన చేయడం వచ్చే ఫలితాలు ఏంటంటే నీకు రక్షణ కలుగుతుంది. రెండవదిగా చూసినట్లయితే దేవుడు నీ జీవితంలో సమాధానం కలగ చేస్తారు. సమాధానం లేకుండా ఉన్నామేమో, అప్పుల సమస్యలతో వ్యాపారం ఎంత చేసినప్పుడు కూడా రూపాయి రాక అసమాధానంతో ఉన్నామేమో, కుటుంబంలో గొడవలతో సమాధానం లేకుండా ఉన్నామో, భార్యాభర్తల మధ్య గొడవలతో సమాధానం లేకుండా ఉన్నామో, అన్నదమ్ముల మధ్య ఆస్తుపాస్తుల మధ్య గొడవల్లో సమాధానం లేకుండా ఉన్నామేమో, కోర్టుల చుట్టూ తిరుగుతూ, పంచాయతీల చుట్టూ తిరుగుతూ, మనుషుల చుట్టూ తిరుగుతూ సమాధానం ఎక్కడ దొరుకుతుందని ఒకవేళ ఉన్నావేమో, నీకు వచ్చిన అనారోగ్య సమస్యను బట్టి, దుష్ట శక్తులను బట్టి పీడింపబడుతూ నెమ్మది లేక సమాధానం లేకుండా ఉన్నామేమో, ఎక్కడికి వెళ్తే నాకు సమాధానం వస్తుంది, నెమ్మది కలుగుతుందని ఒకవేళ ప్రయాసతో ఉన్నామేమో, దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ యొద్దకు వచ్చి ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు ఆయన. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ తన భర్త విడిచిపెట్టేశాడు. తన బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు తన దగ్గర ధనం ఉన్నప్పుడు ఆ ధనం అంతా ఏటి వల్ల ప్రయోజనం లేకపోయింది. అనేక తిప్పబడింది. ఆఖరికి ప్రభు సన్నిధిలో వచ్చి ప్రార్థన ఎప్పుడైతే చేసుకున్నదో ఆయన వస్త్రజంగా ముట్టినప్పుడు దానికి వెంటనే స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి సమాధానం లేకుండా ఉంది.
వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిన వెంటనే తన జీవితంలో దేవుడు సమాధానం కలగజేశాడు. ఈరోజు నువ్వు అనేక ప్రాంతాలకు తిరిగి విసిగి వ్యాసారిపోయి ఉన్నావేమో, నీ ధనమంతా పోగొట్టుకుని ఉన్నావేమో, నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ఉన్నావేమో, అనేక మంది తిరిగి నీ సమస్యకు పరిష్కారం లేకుండా ఉన్నావేమో, సంతోషం లేకుండా ఉన్నావేమో. నిశ్చయంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే జీవము కలిగిన దేవుడు నీకు సమాధానం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు, రక్షణ అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు, మూడవదిగా స్వస్థతను అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు. ఇక్కడ హిజ్కియాని మనం చూసినట్లయితే తన ఆయుష్ పొడిగించమని దేవునిలో ప్రార్థన చేస్తున్నాడు. తెల్లారితే నువ్వు మరణం అవుతావని చెప్పి హిజ్కియాతో ఒక ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు గోడ తట్టు తిరిగి దేవుడి వైపు చేతెత్తి ప్రార్థన చేస్తున్నాడు అతను. వెంటనే నువ్వు తెల్లవారి లోపల చనిపోతావు అన్నటువంటి దేవుడు హిజ్కియా ఆయుష్ 15 సంవత్సరాలు దేవుడిని పొడిగించాక కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో హిజ్కియా భారం కలిగి బాధ్యత కలిగి విసుగక తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తన ప్రజలను రక్షించుకోవడానికి ఎంతో భారం కలిగి అతను ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన మనిషికి ఎంతగానో అవసరమై ఉన్నది. శోధనలోంచి మనం జయించగలుగుతాం. వచ్చిన శోధనలన్నీ కూడా జయించాలంటే ఒకటే దేవునిలో ప్రార్థన చేయటం. 4వదిగా దయ్యములకు సైతం కూడా పారిపోతాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక అపోస్తులు పేతురు యోహాను మనం చూసినట్లయితే పుట్టిది మొదలుకొని కుంటివాడిగా ఒక అతను ఉన్నాడు. అతను ఎప్పుడైతే అపోస్తులు పేతురు గారు పౌలు ఎప్పుడైతే ప్రార్థన చేశారో అతను ఉన్న కుంటితనం ఏదైతే ఉందో, ఏదైతే తనకి ఆ రోగాన్ని కలగజేసిన దురాత్మ ఏదైతే ఉందో ఆ ప్రార్థన చేసినప్పుడు వెంటనే విడుదల కలిగింది. ఈ రోజున ఎక్కడికి వెళ్ళి నీకు స్వస్థత కలగదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి రక్షణ మారుమనసు పొంది ఆయన నా కొరకు చనిపోయి తిరిగి 3వ రోజున లేపబడ్డాడు, నన్ను ఆయన తన పాపములతో కడిగి నన్ను విమోచించాడు, యుగ యుగములు కూడా నరకంలో ఉండకుండా పరలోక రాజ్యం దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నీ నోటితో ఒప్పుకొని జీవము కలిగిన దేవుడి వైపు నువ్వు చూసి ఆయన ప్రార్థన చేసినట్లయితే నిత్యంగా ఆయన నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. చేతులెత్తి మనం ప్రార్థించేవారిగా ఉండాలి, మోకరించి ప్రార్థించేవారిగా ఉండాలి. ఈ ప్రార్థన ద్వారా ఇంకేంటంటే దేవుడు మనకి తెలివిని జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తారు. పాప క్షమాపణ కూడా పశ్చాత్తాప కలిగి ప్రార్థన చేస్తే దేవుడు పాప క్షమాపణ కలగ చేస్తారు. కీర్తనకారుడు మనం చూసినట్లయితే అతను చేసిన పాపాన్ని బట్టి అతను చేసిన అవిధేయతను బట్టి అతను దేవునిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన జీవితంలో గొప్ప కార్యము జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నా ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు చాలామంది కూడా ఆహారం కంటే మనకి ఈ రోజున ముఖ్యమైనది ప్రార్థన. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా చింతించుకొని పరలోకమైన తండ్రికి మీకు ఏమి కావాలో ఆయన తెలిసి ఉన్నాడు. కాబట్టి నీకు ఏ సమయంలో ఏమి కావాలో తగిన సమయంలో నీకు సహాయం చేసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆహారం కంటే మనం ప్రార్థన ఎక్కువగా ప్రేమించి ప్రార్థించే వారిగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదని, నెమ్మది లేదని, సమాధానం లేదని ఆందోళనలో కలవరుతూ ఉన్నారా? అయితే ఇక్కడ పౌలుగా చెప్తున్న మాట ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెబుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనలతోనూ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవుడు తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానము మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయమునకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏ విషయాలు చింతించకుండా నీ చింత యావత్తు ఆయన మీద మోపిన ఎడల, నీ భారమంతా ఆయన మీద మోపిన ఎడల ఆయన ఆదుకునే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు, నీకు రక్షణ ఇచ్చే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, సకల ఐశ్వర్యం నీకు ఇవ్వడానికి ఆ పరమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన దరిద్రుడిగా మార్చబడి నిన్ను ఆయన గొప్ప ధనవంతుడిగా మార్చి ఉన్నాడు. దేవుడు నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది. ప్రార్థన లేకపోతే మనం ఏమి చేయలేం. ప్రార్థన లేకపోతే దుష్టశక్తులను జయించలేం. ప్రార్థన లేకపోతే మనకి ఏది కూడా అభివృద్ధిలోకి ముందు కొనసాగలేం. కాబట్టి ప్రార్థన ఈ రోజున ఎంతో అవసరమై ఉన్నది. రోజుకి మనము దేవుని సన్నిధిలో 10వ భాగం ఇచ్చినట్లుగానే 2 గంటల 40 నిమిషాలు దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి 2 గంటల 40 నిమిషాలు దేవుని సన్నిధిలో మనుషులకు అందరి కొరకు, రాజు అందరి కొరకు, నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయని ప్రభువారు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున మనం ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో విజ్ఞాపనలో, యాచనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో నిలిచినట్లయితే శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు దేవుడు వినికిడిలో ఆశీర్వదించును గాక.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు తండ్రి. ఈ రోజున ప్రార్థన ద్వారా ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి మీరు మాట్లాడి ఉన్నారు కాబట్టి నా తండ్రి, ఇలా యొక్క ప్రోగ్రాం చూసిన ప్రతి బిడ్డ జీవితాల్లో నీ ప్రార్థనాత్మ ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడిన గాక. అన్ని విషయాల్లో ప్రార్థన చేయడానికి నీ కృపను కలగచేయండి, దీవించి ఆశ్రయించి మేలుతో తృప్తిపరిచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.